హలో అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఆధార్ ఎగ్జామ్‌కి సంబంధించిన 510 బిట్స్‌లో 471 నుంచి 490 బిట్స్ వరకు ఈ వీడియోలో చూద్దాం. ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ షుడ్ ఫాలో డాష్ ప్రొసీజర్ టు పర్ఫార్మ్ ద ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్ ప్రాసెస్. నమోదు లేదా నవీకరణ ప్రక్రియను చేయటానికి ఆపరేటర్ కానీ సూపర్వైజర్ కానీ ఏ ప్రక్రియను అనుసరించాలి? ద ఆన్సర్ ఈజ్ స్టాండర్డ్ ఆపరేటర్. Next one, any document can be used as valid POI and POA document which resident provides. నివాసి అందించిన ఏ పత్రం అయినా చెల్లుబడే POI, POA పత్రంగా ఉపయోగించబడుతుంది. The answer is no. In case of any fellow, operator or supervisor performs any fraud during the enrollment process, who needs to be informed? నమోదు ప్రక్రియ సమయంలో ఏదైనా మోసం ఆపరేటర్ ద్వారా కానీ ఏ సందర్భంలో జరిగితే ఎవరు సమాచారం ఇవ్వాలి? ద ఆన్సర్ ఈజ్ అథారిటీ, అధికారులు. The enrollment files or backup should be stored as per the guidelines prescribed by. నమోదు ఫైళ్లు లేదా బ్యాకప్ ఎవరి ద్వారా సూచించిన మార్గనిర్దేశాల ప్రకారంగా నిల్వ చేయబడతాయి? ద ఆన్సర్ ఈజ్ అథారిటీ. బయోమెట్రిక్ ఎక్సెప్షన్ కేస్ షుడ్ బి సైన్డ్ ఆఫ్ బై ద ఎన్రోల్మెంట్ స్టాఫ్ యాజ్ పర్ హిజ్ ఆర్ హర్ ఫీలింగ్ టువర్డ్స్ ద రెసిడెంట్స్. నివాసి వైపుగా అతని లేదా ఆమె భావాల ప్రకారంగా నమోదు సిబ్బంది బయోమెట్రిక్ మినహాయింపు కేసు నిష్క్రమించవచ్చు. ద ఆన్సర్ ఈజ్ ఆఫ్టర్ డ్యూ డెలిగెన్స్, అత్యంత శ్రద్ధ తర్వాత. GPS coordinate of enrollment device needs to be taken at what frequency? The answer is daily before starting the enrollment or update activity. Can an operator or supervisor work on multiple enrollment update machines using same login ID? ఆపరేటర్ సూపర్వైజర్ ఒకే లాగిన్ ఐడిని ఉపయోగించి బహుళ నమోదు మీద పనిచేయవచ్చు. ద ఆన్సర్ ఈజ్ నో. Operator or supervisor should use same password for all his account as a best practice. ఉత్తమ శిక్షణ ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ అతని మొత్తం ఖాతాలకి ఒకే పాస్వర్డ్ ఉపయోగించాలి. ద ఆన్సర్ ఈజ్ నో. ద పాస్వర్డ్ షుడ్ బి చేంజ్డ్ ఫ్రీక్వెంట్లీ. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫ్రాడ్, ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ షుడ్ ఆస్క్ రెసిడెంట్స్ మనీ. ఏదైనా మోసం జరిగినప్పుడు ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ నివాసిని డబ్బు అడగాలి. ద ఆన్సర్ ఈజ్ నో. ఫ్రాడ్ షుడ్ బి రిపోర్టెడ్ టు ద అథారిటీ. మోసం అధికారులకు నివేదిక ఇవ్వాలి. ఆల్ ద ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్ రిలేటెడ్ ఫైల్స్ బ్యాకప్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఎనీ డివైస్ అండ్ గివెన్ టు అదర్ ఆపరేటర్. మొత్తం నమోదు నవీకరణ సంబంధిత ఫైళ్లు బ్యాకప్ ఏ పరికరమైనా నిల్వ చేయవచ్చు మరియు ఇతర ఆపరేటర్కు ఇవ్వబడుతుంది. ద ఆన్సర్ ఈజ్ నో. ద బ్యాకప్ షుడ్ బి సెక్యూర్. ఆఫ్టర్ కంప్లీటింగ్ GPS sync, device can be taken to any other place to perform the enrollment. The answer is no. In case of resident's request to add one of his relatives' fingerprint for his or her enrollment, should this be allowed? The answer is no. Any resident can be enrolled as an biometric exception case to avoid the fingerprints. వేలిముద్రలను నివారించడానికి ఏ నివాసి అయినా బయోమెట్రిక్ మినహాయింపుతో నమోదు కావచ్చు. ద ఆన్సర్ ఈజ్ నో. Enrollment update client should be tampered if it is not working or showing some error. నమోదు లేదా నవీకరణ క్లయింట్ అది పనిచేయకపోయినా లేదా ఏదైనా దోషాన్ని చూపిస్తున్నా దాన్ని పాడు చేయాలి. ద ఆన్సర్ ఈజ్ నో. ఫోటో ఆఫ్ ఫోటో కెన్ బి టేకెన్ వైల్ ఎన్రోలింగ్ ఎనీ రెసిడెంట్. ఎవరైనా నివాసిని నమోదు చేస్తున్నప్పుడు ఫోటో యొక్క ఫోటో తీసుకోబడుతుంది. ద ఆన్సర్ ఈజ్ నో. వాట్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫోటో రెసిడెంట్ వైల్ పర్ఫార్మింగ్ ఆధార్ అప్డేట్. ఆధార్ నవీకరణ చేసేటప్పుడు నివాసి యొక్క ఫోటో ప్రదేశంలో ఏమి తీయకూడదు? ద ఆన్సర్ ఈజ్ ఫోటో ఆఫ్ గాడ్స్, ఫోటో ఆఫ్ యానిమల్. వాట్ లాంగ్వేజ్ షుడ్ నాట్ బి యూజ్డ్ వైల్ ఫిల్లింగ్ ద రెసిడెంట్ డేటా. నివాసి డేటాను నింపేటప్పుడు ఎటువంటి భాషను ఉపయోగించకూడదు? ద ఆన్సర్ ఈజ్ అన్పార్లమెంటరీ. Strict action would be taken against the operator or supervisor perform any these activities. వీటిలో ఏవైనా చర్యలు చేసినట్లయితే ఆపరేటర్ సూపర్వైజర్ వ్యతిరేకంగా కఠినమైన చర్య తీసుకోబడుతుంది. ద ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. టేక్ ఫోటో ఆర్ ఫోటో ఆఫ్ యానిమల్. యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్.
Any resident above 5 years in age can be enrolled as a child to avoid taking fingerprints. 5 సంవత్సరాల కన్నా పైబడిన ఏ నివాసి అయినా వేలిముద్రలు తీసుకోవడాన్ని నివారించడాన్ని పిల్లలుగా నమోదు చేసుకోవచ్చు. ద ఆన్సర్ ఈజ్ నో. All the children below 5 years in age should be forced to give fingerprints. 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ వేలిముద్రలు ఇవ్వడానికి నిర్బంధించబడతారా? ద ఆన్సర్ ఈజ్ నో. 5 సంవత్సరాల లోపు పిల్లలకి బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్తో తంబేయించుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, రిమైనింగ్ 20 బిట్స్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.